नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। वन पर्यावरण एवं धर्म स्वयं राज्य मंत्री कोंडा सुरेखा ने कहा कि यदि इंदिरम्मा के आवासों में भ्रष्टाचार हुआ तो उनकी अपनी पार्टी के नेताओं के खिलाफ भी कार्रवाई की जाएगी। ग्रेटर वरंगल नगर निगम के 12वें डिवीजन देसाईपेट में इंदिरम्मा हाउस के पात्र लाभार्थियों के लिए भूमि पूजन के बाद आयोजित बैठक में राज्य मंत्री कोंडा सुरेखा, पूर्व एमएलसी कोंडा मुराधर राव, जिला कलेक्टर सत्य शारदा, नगर आयुक्त चाहत बाजपाई, स्थानीय पार्षद कवेती कविता, कांग्रेस पार्टी के नेता और अन्य लोग शामिल हुए। इस अवसर पर मंत्री सुरेखा उपस्थित थी। उन्होंने कहा कि राज्य सरकार ने महत्वाकांक्षी रूप से इंदिरम्मा हाउसों का निर्माण कार्य शुरू किया है। निर्माण के दौरान सरकार स्वयं भोपालपल्ली से रेत की आपूर्ति करेगी तथा घरों का निर्माण सरकार द्वारा निर्दिष्ट आयामों के भीतर किया जाना चाहिए। उन्होंने चेतावनी दी कि यदि वे पात्र हैं लेकिन उन्हें मकान नहीं दिया गया है तो उन्हें पुनः आवेदन करना चाहिए और इंदिरम्मा आवासों के लाभार्थियों से अवैध वसूली करने वाले किसी भी व्यक्ति के खिलाफ सख्त कार्रवाई की जाएगी। उन्होंने कहा कि पात्र लाभार्थियों को दलालों का सहारा नहीं लेना चाहिए तथा संबंधित अधिकारियों से संपर्क करना चाहिए। राज्य के मुख्यमंत्री रेवंत रेड्डी हर तरह से तेलंगाना राज्य का विकास कर रहे हैं। तेलंगाना वरंगल 9 भारत समाचार से कैमरामैन महेंद्र के साथ अकरम की रिपोर्ट। మేమందరం కూడా అధికారులతో కలిసి స్థానిక కార్పొరేటర్ గారితో కలిసి కలెక్టర్ గారు, కమిషనర్ గారు, అదేవిధంగా మురళీధరరావు గారు, నేను 12వ డివిజన్లో ఇంటింటికి కూడా తిరిగి ఏదైతే ఇందిరమ్మ హౌసింగ్ శాంక్షన్స్ అయ్యాయో అవి ఎలిజిబుల్ పర్సన్స్కి అయ్యాయా లేదా, ఒకవేళ ఇన్ఎలిజిబుల్ వాళ్ళకైతే వాటిని శాంక్షన్ చేయాలి. మా ఉద్దేశం ఏంటి, ముఖ్యమంత్రి గారి ఉద్దేశం అంటే నిరుపేదలకు ఇల్లు అందాలి. వాళ్లకు ఇల్లు అనేది ఒక కళ, ఆ కళ నెరవేరాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే నెరవేరుతుంది అన్నటువంటి ఒక ఆశతోటి వాళ్ళు మనల్ని గెలిపించారు కాబట్టి వాళ్లకు ఇల్లు ఇవ్వాలి అని వారు చెప్పడం జరిగింది. కాబట్టి ఇందిరమ్మ కమిటీ వేసాము, అధికారులు కూడా క్రాస్ చెక్ చేసుకున్నారు. అయినా కూడా కొన్ని ఓవర్కమ్ అయిపోయి ఇన్ఎలిజిబుల్ వాళ్ళకు కూడా వెళ్ళడం జరిగింది. అందుకని మేము ప్రతి డివిజన్కు కూడా వెళ్ళి అక్కడ తిరిగి అర్హులైన వాళ్ళ లిస్టును ఫైనల్ చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు 12వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ కవిత గారి నాయకత్వంలో అధికారులతో తిరగడం జరిగింది. మాకు ఇక్కడ కొంతమందికి అర్హులైన వాళ్ళకు రాలేదు అని మాకు తెలియడం జరిగింది. మరి ఆ అర్హులైన వాళ్ళ లిస్టు కూడా ఎంఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది. ఇంకా ఎవరైనా ఉంటే కూడా ఆ లిస్టు కూడా ఇస్తే క్రాస్ వెరిఫికేషన్ చేసుకొని కలెక్టర్ గారికి వాళ్ళు ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. అప్పుడు మాకు శాంక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇళ్లకు కొరత ఎక్కడా కూడా లేదు. లాస్ట్ టైం మాకు 3500 ఇండ్లు ఇచ్చారు. అందులో ఇంకో కొన్ని శాంక్షన్స్ మేము పెండింగ్లోనే ఉన్నాయి. ప్లస్ ఈ సంవత్సరం కూడా ఇంకొక 3500 ఇండ్లు కూడా రాబోతా ఉన్నాయి. ఇంకా ముఖ్యంగా ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఇసుక చాలా ఫ్రీగా ఇవ్వమని ఇందిరమ్మ హౌస్లకు చెప్పారు. అది మనకు భూపాలపల్లి నుంచి సప్లై అవుతా ఉంది. అదేవిధంగా వీళ్ళు తెలియక కొంత అమౌంట్ ఎక్కువ ఖర్చు పెట్టి ఆ కంకర కానీ అట్లాంటివి స్టీల్ కానీ కొంచెం థిక్ స్టీల్ పెట్టడము అట్లా చేయడం వలన వీళ్ళ ఎస్టిమేషన్ కూడా దాటిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అవి కూడా పోకుండా ఉండాలనే అవగాహన కూడా కల్పించడం జరిగింది. అది కూడా అర్థం చేసుకొని మాకు సహకరించాలని, అదేవిధంగా లీడర్లు కూడా మాకు సహకరించాలని, కొంతమంది మధ్యవర్తులు కొంతమంది డబ్బులు వసూలు చేస్తున్నారనేది కూడా మాకు నోటీస్లోకి వచ్చినప్పుడు వాళ్ళకు కూడా సీరియస్గా వార్నింగ్ ఇచ్చాము. ఎవరు ఒక రూపాయి వసూలు చేసినా కూడా 100% వాళ్ళ మీద కేసు పెట్టి లోపలేయడం జరుగుతుంది. ఎందుకంటే పేదల కోసం ఇచ్చిన ఇంట్లో పైసలలో కూడా మనం డబ్బులు తీసుకుంటే అది పద్ధతి కాదు. వాళ్ళకు ఒక్క రూపాయి అప్పు కాకుండా కట్టాలన్న లక్ష్యంతో పోతున్నప్పుడు ఈ లీడర్లు డబ్బులు తీసుకోవడం వల్ల వాళ్ళు అప్పుల పాలయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరికి ఒక రూపాయి కూడా అడిగినా కూడా వెంటనే మా నోటీస్కి తీసుకురమ్మని కూడా చెప్పాము. కాబట్టి పారదర్శకంగా వరంగల్ ఈస్ట్లో ప్రతి ఒక్కరికి కూడా అర్హులైన వాళ్లకు ఇల్లు కట్టించడమే మా లక్ష్యంగా మేము ముందుకెళ్తాం.